మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభువు సహాయము చేశారు. హల్లెలూయా. వాక్య ధ్యానము కొరకు ఒక మాటను చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. 4వ అధ్యాయము 4వ వచనము. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మీ పాద సన్నిధిలో ఉండటానికి నాయన మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడిచిన కాలం మీ రెక్కల నీడలో భద్రపరిచారు, క్షేమాన్ని సమృద్ధిని మాకు అందించారు. వందనాలు రాజా. మీరు ఏర్పాటు చేసిన ఈ లేఖనాలను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. వీటిని మా వినికిడిలో దీవించండి, మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. ప్రతి ఒక్కరిలో మీ ప్రార్థనాత్మను ఉంచండి అయ్యా. వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని మా అందరికి ఇవ్వండి. మీ దాసుని మరుగు చేసి మాతో మీరు మాట్లాడండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన మాటలు చాలా శ్రద్ధగా గమనించండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. పరిశుద్ధ గ్రంథంలో ఆనంద పత్రిక అని ఈ ఫిలిప్పీ పత్రికకు పేరు. ఎందుకనంటే ఆనందము, సంతోషము అనే మాటలు తరచు అనేక సార్లు ఈ పత్రికలో రాయబడి ఉన్నాయి. పౌలు అపోస్తలుడు ఫిలిప్పీ పట్టణంలో ఉన్న సంఘానికి రాస్తూ వారిని ప్రభువునందు ఆనందించమంటున్నాడు, సంతోషించమంటున్నాడు. ఆత్మలో ఆనందము, సహవాసములో ఆనందం ఏ రీతిగా ఉంటుందనేది పౌలు అపోస్తలుడు బోధిస్తూ ఉన్నాడు. అందుకనే తరచుగా ఈ మాటలు వాడబడిన కారణంగా ఈ పత్రికను మనం ఆనంద పత్రిక అంటాం. వాస్తవానికి దుఃఖము, శ్రమ, బాధ, వేదన వీటన్నిటితో కలిసి మనం ఈ కాలంలో జీవిస్తూ ఉన్నాం. మనకెదురయ్యే అనుభవాలను బట్టి ఆనందాన్ని మనం ఏమాత్రం కూడా అనుభవించలేకపోతూ ఉన్నాం. కానీ ఈ పత్రిక రాయబడిన పరిస్థితులు మనం గమనించగలిగితే, ఈ పత్రికను రాసే సమయానికి పౌలు అపోస్తలుడు రోమా చెరసాలలో జైల్లో ఉన్నాడు. రోమా పట్టణంలో ఉన్న జైల్లో ఉన్నాడు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయములో మనం చూడగలిగితే అక్కడ జరిగిన సంఘటనను బట్టి పౌలును శీలను జైల్లో చెరసాల్లో వేసేశారు. వాస్తవానికి చెరసాలలో ఉన్న వ్యక్తి ఎలాగుంటాడు? చాలా రెస్ట్లెస్గా ఉంటాడు. ఏమాత్రం కూడా నిద్రాహారాలు సరిగ్గా ఉండవు. నాకెందుకు వచ్చింది ఈ పరిస్థితి, ఏంటింత అవమానకరమైన పరిస్థితి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఎప్పుడు బయటికి వెళ్ళిపోతానా అని రోజులు లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. ఇక బయట ఉన్న వారి పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా అలాగే ఉంటారు, ఎప్పుడు వస్తాడో అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇటువంటి వేదనలో, ఇటువంటి శ్రమలో ఆయన నోరు తెరిచి ఆనందించండి, మరలా చెప్తున్నాను ప్రభువునందు ఎల్లప్పుడూ మీరు ఆనందించండి అంటే
ఉన్న పరిస్థితి ఒకటి, అతను చెప్తున్న మాట ఇంకోటి. ఆ పరిస్థితులు ఏవి కూడా పౌలు అపోస్తలుడిని ప్రభావితం చేయలేకపోయాయి. అందుకనే ఏమంటున్నాడు? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. హల్లెలూయా. అందుకనే ప్రభువులో ఆనందాన్ని మనం ఏ రీతిగా పొందుకోవాలి, సహవాసములో ఆనందాన్ని ఏ రీతిగా పొందుకోవాలి అనేది ఈ పత్రికలో మనకి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. అందుకనే ఈ పత్రికల్లోని కొన్ని వాక్య భాగాల ద్వారా వేటి ద్వారా మనం ఆనందాన్ని పొందుకోవచ్చో అర్థం చేసుకోవచ్చు. ఎందుకనంటే మనిషి ఆనందాన్ని, సంతోషాన్ని పొందుకోవటానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. గమనించండి, కొంతమందికి తిండి తింటే ఆనందం కదా, అందుకని మధ్యాహ్నం తింటూ రాత్రి ఏం తినాలో కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకని? తిండి తింటే ఆనందం మనిషికి కదా. అలాగే కొంతమందికి బాగా నిద్రపోతే కంటి నిండా అదొక ఆనందం. ఇకపోతే మనుషులు కబుర్లు చెప్తే ఆనందం. లోకంలో మనిషి చేసే ప్రయత్నాలన్నీ ఈ ఆనందం కోసమే. ఇకపోతే శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానంలో ఎంతో అభివృద్ధి పొంది చేసే ప్రతి ప్రయత్నం కూడా మనిషి సంతోషంగా ఉండటం కోసమే. కానీ ఇప్పుడు చెప్పిన మాటలు, ఇప్పుడు చెప్పినవి ఏవి కూడా మనిషికి సంతోషాన్ని ఇవ్వటం లేదు. ఏదో ఒక పరిస్థితుల్లో అవి మనిషికి బాధనే కలిగిస్తాయి. గమనించాలి, బాధనే కలిగిస్తాయి. కానీ బాధలో ఉన్నప్పటికీ పౌలోపోస్తలుడు అనుభవం మనం గమనించగలిగితే ఏమంటున్నాడు? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ఆనందించండి. ఎంత గొప్ప అనుభవం ఇది. అందుకని వాక్యానుసారంగా ఈ పత్రికలో ఉన్న విషయాలు మనం చదవగలిగితే ఏ రీతిగా మనం ఆనందం పొందుకోవచ్చు, ఏది అన్న వస్త్రాల ద్వారా కాదు, ఇహలోక సంతోషాల ద్వారా కాదు, కానీ ఏ రీతిగా ప్రభువునందు మనం ఆనందం పొందుకోవచ్చు అనేది పౌలు అపోస్తలుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. ఈ పత్రికలోనే ఉండండి, ఒక పేజీ అటు ఇటు తిప్పుతూ ఉండండి. 1వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదవగలిగితే, 1వ అధ్యాయములో 3 నుంచి 6 వరకు కలిపే ఉన్నాయి. చదువుదాం. మొదటి దినమున 3వ వచనం నుంచి చదువుతారా? మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారు ఉండుట చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక గమనించండి, సంఘం పట్ల, ఫిలిప్పీ పట్టణంలో ఉన్న కాంగ్రిగేషన్, ఆ సమూహం పట్ల పౌలు అపోస్తలుడు ఎటువంటి బాధ్యతను, భారాన్ని కలిగి ఉన్నాడో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారయుండుట చూచి ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. సంఘము యొక్క బాధ్యత, సంఘము యొక్క మరి భారము సంఘంలో కాదు, సంఘం బయటని అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా సరే కదా. ఎందుకని? ఆ సువార్తను బట్టి, ఆ సాక్ష్యాన్ని బట్టి, ఆ మాదిరిని బట్టి అనేకులు కూడా ప్రభువు వద్దకు నడిపించబడతారు. అందుకనే పౌలు అదే బాధ్యతను, అదే భారాన్ని కలిగి ఉన్నాడు, అదే సాక్ష్యాన్ని, అదే మాదిరిని కలిగి ఉన్నాడు. అనుగుణంగా ఏమంటున్నాడు? మీరు నాతో పాలివారై ఉన్నారు, దీన్ని చివరి వరకు కొనసాగించండి. ఎప్పుడు వరకు? ఎప్పుడు వరకు? ఎప్పుడు వరకు? యేసుక్రీస్తు దినము వరకు, అంటే ఆయన రాకడ వరకు. హల్లెలూయా. గమనించండి, రాకడ వరకు. ఎందుకు ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు పౌలు అపోస్తలుడు? ఎందుకనంటే ప్రారంభ దినాల్లో ఉన్న భారము, బాధ్యత మనుషులకి ఉండదు. ఎందుకని? గమనించండి, రాను రాను సువార్త పట్ల చాలామందికి భారం లేకుండా, బాధ్యత లేకుండా ఉండిపోతున్నారు. అందుకని ఎప్పటి వరకు ఉండాలంటే బాధ్యత? ఆఖరి వరకు కదా. 2 నుంచి 5 వరకు ఎగ్జాము,
5 వరకు రాస్తావు కదా, నీకు టైం ఇస్తే 5:30 వరకు కూడా రాస్తావు నువ్వు. మరి అలాంటప్పుడు ఆయన రాకడ వరకు నువ్వు కష్టపడాలిగా, ప్రయాసపడాలిగా, అనేక ఆత్మలు నువ్వు సంపాదించాలిగా కదా. మధ్యలో ఈ భారం పోతే ఎలాగా? అందుకనే ఎప్పుడు వరకు కొనసాగించాలి? యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మును జ్ఞాపకము చేసుకొనినప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ ఎలాగున్నాడంట? ఆయన సంతోషముతో ప్రార్థన చేస్తున్నాడు. గమనించండి కదా. ఈ లోకంలో సంతోషాన్ని వెతికేవారు, ఈ లోకంలో ఆనందాన్ని వెతికేవారు గ్రహించవలసిన గొప్ప సత్యం ఏంటంటే ప్రార్థనలో ఆనందం. ఎప్పుడైతే నువ్వు ఇతరుల గురించి ప్రార్థన చేస్తావో, అవసరతల గురించి ప్రార్థన చేస్తావో, నువ్వు దేవునితో సహవాసంలో ఉంటావు. దీనిని బట్టి నువ్వు ఆనందాన్ని పొందుకుంటావు. గమనించండి, మనం అనుకుంటాం మానవ ప్రయత్నంగా ఆనందాన్ని పొందుకోవచ్చు అని మనం అనుకుంటూ ఉంటాం. కాదు. గమనించండి, పౌలు ఇప్పుడు ఎలాగ ఆనందాన్ని పొందుకుంటున్నాడు? ఇప్పుడు ప్రతి సందర్భంలో ఆనందించండి, సంతోషించండి అంటున్నాడు కదా. అన్న ప్రతిసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మాట జైల్లో ఉండి చెప్తున్నాడు. అంత శ్రమలో ఉండి ఈ మాట చెప్తున్నాడు. శ్రమలో ఉండి ఇప్పుడు ఎవరి గురించి విజ్ఞాపన చేస్తున్నాడు? సంఘం గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని? వాళ్ళ గురించి చేసే ప్రతి ప్రార్థన విషయంలో ఆయనకేం కలుగుతుందంట? సంతోషం కలుగుతుంది. హల్లెలూయా. గమనించండి, ప్రార్థించినప్పుడల్లా ఆనందిస్తున్నాడు. వారి అవసరతల నిమిత్తము, వారి సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం, వారి ఆత్మీయాభివృద్ధి నిమిత్తం ప్రార్థన చేసినప్పుడల్లా పౌలపోస్తలుడు ఆనందిస్తున్నాడు, ప్రభువునందు ఆనందిస్తున్నాడు. హల్లెలూయా. గమనించండి, ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? అందుకంటే చాలా సందర్భాల్లో శ్రమలో మనం ప్రార్థన చెయ్యం. బహుశా సంతోషంగా ఉంటే ప్రార్థన చేస్తామేమో కానీ శ్రమలో ఉంటే ప్రార్థన చెయ్యం. ఇది సహజం కదా. ఎందుకని? మాకే ఎందుకు వచ్చినాయి ఇవన్నీ, ఈ బాధలు, ఈ కష్టాలు అని చెప్పి ధ్యాస అంతా వాటి మీద ఉంటుంది. కానీ ప్రభు పాదాలు పట్టుకోవాలన్న ఆలోచన అతి కొద్ది మందికి ఉంటుంది కదా. దాన్ని బట్టి వారు ఆ సమస్యలో నుంచి బయటికి వస్తారు. గమనించండి, అందుకనే శ్రమలో ఏం చేయాలి? ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ప్రార్థించినప్పుడల్లా పౌలపోస్తలుడు ఆనందిస్తూ ఉన్నాడు. సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం ప్రార్థించినప్పుడల్లా. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? గమనించండి, వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్తలో చెప్పారు కదా, అది కూడా ఎలాగ ఉండాలంట? ప్రార్థన రహస్యంగా ఉండాలి. ఏమేమి రహస్యంగా ఉండాలి? మన ప్రార్థన రహస్యంగా ఉండాలి, మన ఉపవాసము రహస్యంగా ఉండాలి, మన దానము లేకపోతే మన అర్పణ రహస్యంగా ఉండాలి. మరి ఇక్కడ పౌలపోస్తలుడు ప్రార్థన చేస్తున్నాడు. దేని గురించి చేస్తున్నాడో చెప్పాడా? చెప్పలా. కానీ నేను దేవునితో సహవాసంలో ఉంటున్నాను, దేవునితో నేను మాట్లాడుతున్నాను, దీనివల్ల నాకేం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. నేను శ్రమలో ఉన్నానన్న ఆలోచన నాకేమీ లేదు. అందుకనే మనం కూడా ప్రతి సందర్భంలో ప్రార్థన చేయాలి. అది శ్రమ అయినప్పటికీ, సంతోషమైనప్పటికీ కదా. వాస్తవానికి సహజంగా విశ్వాసులకి శ్రమ రాగానే ప్రార్థన ఆగిపోద్ది. ఏం ప్రారంభమవుద్ది? నింద ప్రారంభమవుద్ది. ఎవరి మీద? దేవుని మీదే కదా. ఎందుకని? ఆయన ఏం అనలేడని మనుషులైతే అంటారు కదా. అందుకని ఆయన మీదే నింద. ఏం చేసావు మాకు? ఏమి ఇచ్చావు మాకు? మనిషికి ఎంత ఇచ్చినా ఏం చేసినా తృప్తి ఉంటుందా? ఉండదు కదా. మరి ఇంక ఆయన ఏమి ఇవ్వాలి కదా. అందుకనే గమనించండి, శ్రమ రాగానే ప్రార్థన ఆగిపోద్ది. కానీ ఇక్కడ పౌలపోస్తలుడు అంత శ్రమలో ఉండి, గమనించండి, 4 రోడ్ల సెంటర్లో మన బండి ఆపితేనే మనం ఎంత అల్లాడిపోతాం
ఎంతమందికి ఫోన్లు చేయటానికి ట్రై చేస్తూ ఉంటాం కదా. మరి జైల్లో పెడితే ఈయన ఎంతమంది రికమెండేషన్ కోసం అడగాలేనా? ఎంత ప్రయత్నాలు చేయాలి బయటికి రావటానికి? ఈయన కలుసుకోవటానికి ఎంతమంది రావాలి కదా. తీతు రావాలి, తిమోతి రావాలి, ఇంకెవరెవరు రావాలి, అరిస్తార్కు రావాలి, యూస్తు రావాలి, వీళ్ళందరూ రావాలిగా. కానీ ఈయన మాత్రం ఏం చేస్తున్నాడు? ప్రార్థనలో ఉన్నాడు. అది ఆయనకి ఏం కలిగిస్తుంది గమనించండి. ఆనందము, సంతోషము ఆయనకు కలిగిస్తుంది. హల్లెలూయా. కాబట్టి గమనించగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన వలన మనకి ఆనందం. ఏ రోజైతే మనం ప్రార్థన చేస్తామో ఆ రోజు ఖచ్చితంగా మనము ఆనందాన్ని పొందుకుంటాం. ఏ రోజైతే ప్రార్థన చేయమో ఆ రోజు మనల్ని శోధన వెంటాడుతూనే ఉంటుంది. అందుకనే దేవునితో సహవాసాన్ని మనం కొనసాగించాలి. కానీ అపవాది ఏమంటాడు? చేసావులే చాలు, ఏం చేశాడు దేవుడు నీకు, ఏమి ఇచ్చాడు, ఏ మేలు చేశాడు అని అంటూ ఉంటాడు. వాడి పని అదేగా. అందుకనే వాటన్నిటినీ కాదు మనం వినాల్సింది దేవుని మాటను. హల్లెలూయా. ఆ రీతిగా ప్రార్థన వలన ఏం కలుగుతుంది? ఇప్పుడు పౌలపోస్తలునికి ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. ఇదే సంఘానికి కూడా బోధిస్తూ ఉన్నాడు. ఇదే మొదటి అధ్యాయములో మరొక చోట కూడా ఒక విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. గమనించండి. 18వ వచనాన్ని చదవగలిగితే, అయిననేమి మిష చేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటించబడుచున్నాడు. అందుకు నేను సంతోషించుచున్నాను. అబ్బా, ఇక ముందును ఎందుకని? ఆ సువార్త ప్రకటించే విధానాన్ని కొనసాగించేవాడు ఆయనే. ఎప్పటి వరకు? యేసుక్రీస్తు దినము వరకు. హల్లెలూయా. అందుకనే గమనించండి. ఇప్పుడు ఆయనకి ఎక్కడ ఆనందం కలుగుతుంది? మొదటిగా ప్రార్థనలో ఆయనకి ఆనందం కలుగుతుంది. ఆ తర్వాత ఎక్కడ ఆనందం కలుగుతుంది? సువార్త ప్రకటించటంలో ఆయనకు ఆనందం కలుగుతుంది. ఎందుకనంటే మిష చేత కానీ సత్యము చేత కానీ ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటించబడుచున్నాడు. హల్లెలూయా. మిష చేత, బై ప్రిటెన్స్ ఆర్ బై ట్రూత్. అంటే ప్రకటించబడేవన్నీ సత్యాలు కాకపోవచ్చు. అర్థమవుతుందా? అదే మిష. అంటే ఏముంటుంది అక్కడ? డ్రమటైజేషన్ ఉంటుంది. ప్రకటించే సత్యము సత్యములాగా ప్రకటిస్తే జనాలకు నచ్చదనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మిష అవసరం అనాలి. అప్పుడు జనాలు వింటారు, జనాలు వస్తారు. అప్పుడు అది అర్థమవుతుందా? సరే, ఏ కారణం చేత అయినా సరే క్రీస్తు ప్రకటించబడుచున్నాడు. కానీ నువ్వు ప్రమోట్ అయ్యావు అనుకో, ఇక్కడ అయిపోయింది, ఇక్కడ సువార్త లేదు ఇంకా. ఇదే ఈ రోజున మనం అర్థం చేసుకోవాలి. మనం కనిపించకూడదు సార్, ప్రభు కనిపించాలి. మీకు తెలుసా, మణిపూర్ గురించి, మిజోరాం గురించి మనం మీడియాలో చాలా వార్తలు విన్నాము. దానివల్ల చాలా అలజడి రేగింది. అందరూ కూడా ఆందోళనలు చేశారు, ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చారు. మళ్ళీ ఇలా జరగకూడదని ప్రభుత్వం జాగ్రత్త పడింది. కానీ ఇప్పుడు అదే పరిస్థితి ఛత్తీస్గఢ్లో ఉంది. మీకు తెలుసో లేదో, ఇప్పుడు అదే పరిస్థితి ఛత్తీస్గఢ్లో ఉంది. క్రైస్తవులు ఎన్నో హింసలు గుండా వెళ్తున్నారు. అది మనం ఎంతో దూరంలో లేము. ఎందుకని? సత్యము జనాలకి నచ్చట్లేదు ఈ రోజున. అందుకనే సత్యాన్ని ప్రకటించేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రకటించాలి. అక్కడికి కూడా వైట్ అండ్ వైట్ షోల్డర్ బ్యాగ్ వేసుకెళ్తే కష్టం. అందుకని అక్కడికి రంగు బట్టలు వేసుకెళ్ళాలి. కొన్ని సందర్భాల్లో సువార్త ప్రకటించేటప్పుడు చేతిలో బైబిల్ లేకుండా ఇదేం సువార్త అంటారు. బైబిల్ ఉంటే నిన్ను ఐడెంటిఫై చేస్తారండి, ఆపేస్తారు వెంటనే. దాని బదులు నువ్వు లేకుండా వెళ్ళి సువార్త చెప్పి రావచ్చుగా మనిషితో మాట్లాడి కదా. అందుకని మిష చేత కానీ సత్యము చేత కానీ ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటించబడుచున్నాడు. సువార్త ప్రకటించడం మంచిదే, కానీ దాని మాటున మనం ప్రమోట్ అవటం అనేది దౌర్భాగ్యం కదా. చాలామంది ప్రభువుని నమ్ముకున్నాక
మాకు అయ్యి వచ్చేసింది ఇవి వచ్చేసింది అంటారు. అయ్యే తీసేస్తే నువ్వు ప్రభువుని మళ్ళీ వెంబడిస్తావా అనేదే ప్రశ్న ఇప్పుడు 2025లో కదా. యోబు జోలొద్దులేండి, ఎందుకనంటే యోబుతో మనం పోల్చుకోకూడదు కదా. నీ ఉద్యోగం పోతే నీ భార్య నిన్ను పట్టించుకోదు తెలుసా. ఎందుకని? నీ దగ్గర జీతం ఉండదు, ఆమె దగ్గర రిజర్వ్స్ ఉంటాయి. రిజర్వ్స్ అంటే డ్వాక్రాలో కొంత పెట్టిందా, చీటిపాటలో కొంత పెట్టిందా, ఇప్పుడు ఆమె దగ్గరే డబ్బులు ఎక్కువ ఉంటాయి, నిన్ను పట్టించుకోదు సార్. అప్పుడు ఏం చేస్తావు? వెంబడిస్తావు ప్రభువుని? ఇది సంగతి కదా. మనకి అన్ని హెల్త్ వెల్త్ ప్రాస్పరిటీ ఉన్నప్పుడు అంత బాగానే ఉంటుంది. హల్లెలూయా స్తోత్రం, అన్నీ బాగానే ఉంటాయి. అవన్నీ పోయాక చెప్పు నాకు సంగతి కదా. ఇవన్నీ పోయాక నువ్వు కులం కార్డు వాడకుండా, నీ కుటుంబం సపోర్ట్ తీసుకోకుండా నువ్వు రా, చెప్తా నేను కదా. అందుకనే మిష చేత కానీ సత్యము చేత కానీ ఏ విధంగానైనా ప్రభు ప్రకటించబడాలంటే గమనించండి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? మనల్ని మనం ప్రమోట్ చేసుకోవాలన్న కారణంగా కుల సంఘాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఇదేంటండి తప్పు? మరి ఎలాగైనా ప్రకటించబడాలి కదా అంటే మళ్ళీ అక్కడ నువ్వే ప్రమోట్ అవుతున్నావుగా. ఇది తప్పే. ప్రభువే కనిపించాలి. గమనించండి. మీకు చాలాసార్లు చెప్పా, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. తండాలో దాదాపుగా సగం మందికి నా పేరు తెలియదు. తెలీదు, అడిగి తెలీదు ఎవరికి. అయ్యగారు అంతే, పేరు తెలియదు. ఎందుకు సార్ మన పేరు, మన ఫోటోలు, అడావుడి ఎందుకు ఇవన్నీ స్టేజ్ల మీద కనిపించాలి? వీటి వల్ల ప్రభు కటౌట్ అయిపోతున్నాడు అనుకుంటే వద్దు. మన కటౌట్ పెట్టుకోవటం వల్ల ఆయన కటౌట్ అయిపోతున్నాడు అనుకోండి, వద్దు. ఇవన్నీ వదిలిపెట్టేసుకో కరెక్ట్ మనం. అందుకని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటించబడుచున్నాడు, అందుకు నేను సంతోషిస్తున్నాను. అందుకని సువార్త ప్రకటించేటప్పుడు సదుద్దేశం ఉండొచ్చు, దురుద్దేశం కూడా ఉండొచ్చు. ఈ సోషల్ మీడియాలో దాదాపుగా మేము అవి చేస్తున్నాం, ఇవి చేస్తున్నాం, స్టిక్కర్లు అంటిస్తున్నాం, పోస్టర్లు అంటిస్తున్నాం అనేవాళ్ళు చాలామందికి దురుద్దేశం ఉంటుంది, కానీ అందులో ఒక్కడికి సదుద్దేశం ఉండదు. అంటిస్తున్నామని ప్రమోట్ అయ్యేవాడే, వాడు చూపించుకునేవాడే తప్ప. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రకటించబడుతుంది కదా, సరే, అందులో నీకు అసలు గురి గమ్యం తెలియకుండా ఎలాగంటే అలాగా ప్రకటిస్తే మళ్ళీ అది తప్పే. కానీ నువ్వు యథార్థంగా సత్యాన్ని నువ్వు ప్రకటించావనుకో, అది నీకేం కలిగిస్తుంది? ఖచ్చితంగా సంతోషాన్ని కలిగిస్తుంది. శ్రమలేవి నీకు శ్రమలుగా అనిపించవు. అందుకని ఇప్పుడు సువార్త ప్రకటించేటప్పుడు పౌలు భక్తుడు సంతోషించాడు. వాస్తవంగా ఆ సువార్త ప్రకటించినందుకే కదా, అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయంలో ప్రకటించినందుకే కదా ఇప్పుడు రోమా పట్టణంలో ఉన్న చెరసాల్లో ఉన్నాడు. కానీ ప్రకటించినందుకు సంతోషం, ఉన్నందుకు బాధ ఏం లేదు. ఎంత గొప్ప అనుభవం అది. ఇందులో ఇటువంటి శ్రమలో ఉన్నందుకు బాధపడలేదు, కానీ సువార్త ప్రకటించినందుకు సంతోషిస్తున్నాడు. హల్లెలూయా. ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన ద్వారా మనం సంతోషించాలి. అంటే దేవుని సహవాసం, సువార్తను ప్రకటించటం ద్వారా, అంటే ప్రభువుని పరిచయం చేయటం ద్వారా మనము సంతోషించాలి. ఇలాగ మనం ఆనందాన్ని పొందుకోవాలి. ఇదే మొదటి అధ్యాయంలో మరొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. 25, 26 కలిసే ఉన్నాయి, చదువుతూ ఉన్నాను, గమనించండి. మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందునని నాకు తెలియను. గమనించండి, విశ్వాసమునందు అభివృద్ధి, ఆనందము కదా. విశ్వాసాన్ని బట్టి ప్రభు ప్రతి అవసరతను కూడా మనకి తీరుస్తాడు. ప్రార్థన ప్రతి పరిస్థితిని కూడా మారుస్తుంది. సువార్త మనుషులందరినీ కూడా మారుస్తుంది. ఆ రీతిగా విశ్వాసమునందు అభివృద్ధి ఉంది, అలాగే ఇంకేముంది? ఆనందం కూడా ఉంది. అంటే ఒక మాట గమనించండి, అవిశ్వాసంలో దుఃఖము ఉంది, నష్టం కూడా ఉంది.
అవిశ్వాసము, అపనమ్మిక ద్వారా నష్టపోయినవారు, అపనమ్మిక ద్వారా దుఃఖపడుతున్నవారు ఉన్నారు. కానీ ఇక్కడ పౌలు అపోస్తలుడు ఎప్పుడు మనకు ఆనందం అంటున్నాడు? విశ్వాసములో మనకి ఆనందము, అదే రీతిగా అభివృద్ధి కూడా. విశ్వాసులు అనేవారు అభివృద్ధి పొందటం, ఫిలిప్పీ పట్టణంలో ఉన్న సంఘ సభ్యులు అభివృద్ధి పొందటం దేని కారణంగా? కేవలము విశ్వాసము ద్వారానే. అది ఏం కలిగిస్తుంది? పౌలు అపోస్తలునికి ఆనందము కలిగిస్తుంది. గమనించండి. అందుకని దేవునికి సమస్తము సాధ్యమే అని చెప్పే ప్రతి వ్యక్తి కూడా నమ్మవలసిన సత్యం ఏంటంటే, విశ్వాసము ద్వారా దేవుడు అవన్నీ కూడా మనకు సాధ్యపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసము ద్వారా సాధ్యపరుస్తాడు. అందుకనే దేవుడు చేసే అద్భుతమే తప్ప మనిషి చేసే అద్భుతం ఏమీ లేదు అందులో. కానీ అపవాది జస్ట్ అలా కొద్దిగా డీవియేట్ చేస్తాడు అంతే. అప్పుడు ఏమైపోద్ది? దేవునికి రావాల్సిన మహిమ మనిషికి వచ్చేస్తూ ఉంటుంది. అందుకనే మనుషుల్ని వెంబడించే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ రోజున. గమనించండి. పలానా ఆయన చేశాడు అంటున్నారు, కానీ దేవుడు చేశాడని చాలా తక్కువ మంది అంటున్నారు ఈ రోజుల్లో. అర్థమవుతుందా? అందుకనే విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. తర్వాత 2వ అధ్యాయంలోనికి వెళ్దాం. 2వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట ఉంది. గమనించండి. మీరు ఏక మనస్కులగునట్లుగా, ఏక ప్రేమ కలిగి, ఏక భావము గలవారుగా ఉండి, ఒక దాని అందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. గమనించండి. ఈయనకి ఎక్కడ సంతోషం కలుగుతుంది? సహవాసంలో సంతోషం కలుగుతుంది. అది కూడా ఫిలిప్పీ సహవాసంలో, ఫిలిప్పీ సంఘంలో ఏముండాలి? మనస్సు, ఏక భావము, ఏక ప్రేమ, ఇవన్నీ ఉన్నప్పుడు సంఘం ఎలాగ ఉంటుంది? ప్రభువుని మహిమపరిచే సంఘంగా ఉంటుంది. ఇటువంటి సంఘాన్ని నేను నా పత్రిక ద్వారా బలపరుస్తున్నందుకు నాకు సంతోషం. మీతో కూడా నేను సహవాసం కలిగి ఉన్నందుకు సంతోషం కదా. అంటే ప్రతిదీ కూడా ప్రభువునందే ఆనందిస్తున్నాడు పౌలు అపోస్తలుడు. గమనించండి. ఏక భావము, ఏక ప్రేమ, ఇంకేమంటున్నాడు? ఏక మనస్సు, ఇవన్నీ కూడా ప్రభువుని సంతోషపెట్టే విధానాలు. ఎప్పుడు ఉంటుంది ఏక ప్రేమ, ఏక మనస్సు, ఏక భావం? అంటే ఏక మనస్సు ఉండాలంటే యేసు మనస్సు మనకి ఉంటే ఏక మనస్సు ఉంటుంది. యేసు మనస్సు లేకుండా ఏక మనస్సు రాదు. నువ్వు ప్రార్థనలో గద్దించినా రాదు. మనం గద్దిస్తాం కదా ప్రార్థనలో, రావాలి, రాదు సార్. ఏ మనసు ఉండాలి మనలో? యేసు మనసు ఉండాలి కదా. అందుకని అపోస్తుల కార్యములు 2వ అధ్యాయములో సంఘము ఏర్పడ్డాక అపోస్తుల బోధలో వారు పెరుగుతూ ఉన్నప్పుడు లేదా కొనసాగుతూ ఉన్నప్పుడు వారిలో అనేకమైన మార్పులు లేకపోతే అనేకమైన పరిణామాలు వచ్చినాయి. అందులో ఈ ఏక మనస్సు కూడా ఒకటి, ఏక భావము కూడా ఒకటి. ఎందుకని? ఒకే ఆత్మను వారు కలిగి ఉన్నారు. హల్లెలూయా కదా. ఒకే ఆత్మను వారు కలిగి ఉన్నారు. దాన్ని బట్టే వారిలో ఇవన్నీ కూడా వచ్చినాయి. అందుకనే యేసు మనస్సు మనము కలిగి ఉండాలి. ఒకసారి 2వ అధ్యాయములో మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. గమనించండి. మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై కదా. అంతకు మునుపు ఏమంటున్నాడు? 45వ వచనంలో, 44వ వచనంలో విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు చరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి.
గమనించండి, ఎక్కడ నుంచే కమ్యూనిజం, ఎక్కడ నుంచే సోషలిజం స్టార్ట్ అయినాయి కదా. దీన్ని వ్యతిరేకిస్తే ఏం స్టార్ట్ అయింది? నక్సలిజం స్టార్ట్ అయింది. అది మావోయిస్టులు స్టార్ట్ అయ్యారు దీన్ని వ్యతిరేకించిన వాళ్ళు కదా. ఈక్వాలిటీ ఆఫ్ ప్రాపర్టీ ఏంటి? కమ్యూనిజం. ఈక్వాలిటీ ఆఫ్ రైట్స్ సోషలిజం. ఆ సమానత్వం స్టార్ట్ అయింది ఎక్కడేనండి? గమనించండి. అంతకు మునుపు వరకు కూడా ఐగుప్తులో వీరు ఉన్నారు, లేకపోతే బబులోను మాదియా పారసిక సామ్రాజ్యాల్లో వీళ్ళు ఉన్నారు. అప్పుడు ఏమంటారు, బానిసని స్వతంత్రుడని ఈ తేడాలు ఉండే. ఇప్పుడు అలాంటివి ఏం లేవు. క్రీస్తులో అందరూ సమానం. అందుకని ఎక్కడ రాయబడని మాట అపోస్తుల కార్యముల్లోనే మనం చూస్తాం. 10వ అధ్యాయంలో యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. ఎంత గొప్ప మాట గమనించండి. ఎందుకు అనగలిగారు ఆ మాట? వారిలో ఏకాత్మ, ఏకభావము, ఏకతాత్పర్యం, ఏక మనస్సు వారు కలిగి ఉన్నారు కాబట్టి. యేసు మనస్సు వారికి ఉంది కాబట్టి గమనించండి. అందుకని ఈ సహవాసం 2వ అధ్యాయము 2వ వచనంలో చెప్తూ ఉన్న ఈ సహవాసము అనగా ఏక మనస్సు, ఏక ప్రేమ, ఏకభావము గలివారిగా ఉండటం అనేది పౌలుకి ఏం కలిగిస్తూ ఉంది? సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. హల్లెలూయా. కాబట్టి గమనించండి, ఈ ఏకాత్మ, ఏకభావము, ఏకప్రేమ ఎప్పుడు పోతాయి? జనాలు ఎక్కువైతే పోతాయి కదా. కానీ అయ్యగారులకి ఏం కావాలి? జనాలు ఎక్కువ కావాలి, ఎక్కువ కావాలి. డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ అమ్మా. జనాలు ఎక్కువైతే తలపోటు ఎక్కువ అవుద్ది. అది అందుకనే మన 15-20 మించి ఉండరు. అంటే జనాభా కూడా అంతే ఉంటారులేండి. తండాల్లో ఎంతమంది జనాలు ఉంటారు? మీలా సిటీలు కాదు అవి. ఎందుకని ఎక్కువైతే ఎక్కువ పంచాయతీలు ఉంటాయి, ఎక్కువ పెళ్ళిళ్ళు కూడా ఉంటాయి, పెళ్ళిళ్ళు ఎక్కువ పంచాయతీలు కూడా ఉంటాయి. ఇవన్నీ అవసరమా కదా. ఏదో అనుకోని సందర్భంలో ఏదో 1-2 ఏమైనా మాట్లాడి సర్ది చెప్పచ్చు, కానీ ప్రతిరోజు ఇదే పని సేవకుడికి కాదు కదా. మరి ఇంకేంటి? అందుకనే దీన్ని బట్టి పౌలపోస్తలుడికి ఏం కలుగుతూ ఉంది? సంతోషము. హల్లెలూయా. సహవాసము ద్వారా సంతోషము, ప్రభువునందు ఆనందము. ఇదే 2వ అధ్యాయము 17వ వచనంలోనికి వెళ్దాం. మరియు మీ విశ్వాసయాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. శ్రమల ద్వారా కూడా ఆనందం అంట. పానార్పణముగా పోయబడినా సరే, పానార్పణముగా పోయబడటం అంటే గమనించండి, ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఇచ్చేయటం. అటువంటి పరిస్థితుల్లో కూడా అందుకని ఏమన్నాడు? మొట్టమొదటిగా మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను కదా. కొన్ని సందర్భాల్లో విశ్వాసం అంటే మనకి ఉండే నిర్వచనాలు వేరు. కానీ విశ్వాసం అంటే అబ్రహాము కొన్నదే విశ్వాసం. ఇక ఏది ముందు వెనక ఆలోచించటం కాదు. అంటే ఇంక మారు మాట్లాడని విశ్వాసం అది. రమ్మంటే వచ్చేసాడు, చేయమంటే చేసాడు. ఇస్సాకును బలి అర్పించమంటే వెళ్ళిపోయాడు. దానికి కూడా మారు మాట్లాడా? ఆహా. అందుకని ఏమన్నాడు ఇక్కడ? చాలా అద్భుతమైన పదం ఇది, విశ్వాస యాగము. విశ్వాస యాగము. అందుకనే మీరు ఏ అర్పణ ఇచ్చినా నేనేమంటాను? మీ త్యాగము అంట. ఎందుకని? ఇవ్వాలని లేదుగా, ఇవ్వాలని లేదు కదండి కదా. నేను అడగను, మీకు ఇవ్వాలని లేదు, ఏం చేద్దాం ఇప్పుడు? కానీ మీకు ఇవ్వాలన్న ప్రేరేపణ కలిగింది చూడండి, అది మీ త్యాగం. దాన్ని అప్రిషియేట్ చేయాలి కదా. అందుకని ఇది కూడా విశ్వాస యాగము, దాని సంబంధమైన సేవ. గమనించండి. అంటే విశ్వాసం అని ఉంటేనా, లేకపోతే దాని క్రియలు కూడా ఉండాలా? అదే దాని సంబంధమైన సేవ. క్రియలు కూడా ఉండాలి కదా. క్రియలు కూడా ఉండాలి.
పిల్లలు ఎలాగైపోయారంటే భయం అంటారు. భయం అయితే వాళ్ళు మార్పు రావాలండి. మార్పు రాకుండా నాకు భయం వేస్తుందంటే, నాకు విశ్వాసం ఉందంటే ఏముండాలి? విశ్వాసంతో పాటు క్రియలు కూడా ఉండాలి. అదే దాని సంబంధమైన సేవలోనూ నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. గమనించండి, ఫిలిప్పీ సంఘంలో ఉన్న వారందరూ కూడా పౌలు అపోస్తలుని సేవ, అతని సాక్ష్యము, అతని విశ్వాసము, అతని క్రియలు ఇవన్నీ కూడా చూశారు. అందుకనే ఆ సంఘము పౌలు అపోస్తలుని మాదిరిగా కలిగి ఉంది. కానీ వీటన్నిటిల్లో కూడా పౌలు అపోస్తలుడు ఏం చేస్తున్నాడు? ఆనందిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. అందుకనే నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. హల్లెలూయా. నేను ఆనందించి, గమనించండి, సహవాసముగా మీరు నాతో ఉన్నారు, నా శ్రమల్లో కూడా మీరు నాకు పాలై ఉన్నారు, కాబట్టి నేను ఆనందించి మీతో కూడా నేను సంతోషిస్తున్నాను. కాబట్టి గమనించండి, ఈ రీతిగా శ్రమలలో కూడా మనము ఆనందించాలి. ఇవి మాకే వచ్చినాయి అన్నట్టుగా ఏమాత్రం కూడా భావించకూడదు. ఎందుకని? వీటన్నిటికంటే దేవుని కృప చాలా గొప్పది. హల్లెలూయా. 4వ అధ్యాయంలోనికి వెళ్దాం. మొదటి వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై యుండుడి. గమనించండి, నాకు కిరీటమై ఉన్నారు మీరు. ఎవరో? ఫిలిప్పీ సంఘము వారు. ఇంతకీ సంఘము ఏంటిది? రక్షించబడిన వారి సమూహము. అఫ్కోర్స్ సంఘాల్లో రక్షణ లేని వారు కూడా ఉంటారనుకోండి, మారు మనసు లేని వారు కూడా ఉంటారనుకోండి. కానీ సంఘమని దేవుడు దేన్ని పిలిచాడంటే, రక్షించబడి లోకం నుంచి వేరై ప్రత్యేకించబడిన వారినే దేవుడు సంఘము అని పిలిచాడు. అందుకని వీళ్ళు ఎలాగున్నారు? పౌలు అపోస్తలుడికి ఆనందంగాను కిరీటంగాను ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి మనం గమనించగలిగితే రక్షించబడిన తోటి ఆత్మల ద్వారా పౌలు అపోస్తలునికి ఏం కలుగుతుందంటే ఆనందం కలుగుతుంది కదా. అందుకని ఒక గొర్రె తప్పిపోయింది, 99 బాగానే ఉన్నాయిలే, కడుపు నిండుగా ఒకటి పోతే పోయింది అనుకున్నాడా కాపరి? లేదు, ఆ ఒకదాని కోసం వెళ్ళాడు. ఆ ఒకటి దొరికాక ఆయన ఏం చేశాడు? అది ఆయన సంతోషించాడు, ఆయన ఆనందించాడు కదా. ఒక స్త్రీ అజాగ్రత్త లేకపోతే అనాలోచన ద్వారా కొన్ని నాణ్యాలు పోగొట్టుకుంది, కాసులు పోగొట్టుకుంది. కానీ అవి బాగా జాగ్రత్తగా వెతికితే దొరికినాయి. దొరికాక ఆమె ఏం చేసింది? చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి సంతోషించింది. హల్లెలూయా. లోకాసు వార్తలోకి వద్దాం. నా ఆస్తి నాకు ఇచ్చేయని ఒకడు లాక్కున్నాడు, వెళ్ళిపోయాడు, మొత్తం దాన్ని బిట్కాయిన్లో పెట్టాడు, అవజేశాడయ్యా. ఇప్పుడు ఏం చేశాడు? అంతా అయిపోయాక పందులు మేపటానికి వెళ్ళాడు. అక్కడ కూడా స్విగ్గీ జొమాటోకి ఆర్డర్ చేస్తే రాలా పాపం. అందుకని చచ్చా ఇదంతా కాదు, మా నాన్న దగ్గరికి వెళ్ళిపోదాము కదా. మీకే నయమమ్మా, పాస్టర్ అమ్మగారు అన్నం వండకుండా వెళ్తే తెలుస్తుంది నాకు ఇంట్లో ఉన్న రోజు, లెగలేక వండుకోలేక. ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు పర్లేదులేండి, ఏం చేస్తాం మరి, పనికాహార పథకం కదా మాకు, అక్కడ వెళ్తే ఏదో ఒకటి పెడతారు కాబట్టి ఏదో ఒకటి వెళ్ళిపోద్ది అలాగా. మరి లేనప్పుడు ఏంటి సంగతి? మాకు స్విగ్గీ జొమాటోలు లేవు, ఫోన్ ఉంటుంది చేతిలో, కానీ స్విగ్గీ మీకు ఉన్నాయి కాబట్టి మీరు నవ్వాలి, ఆనందించాలి. మీరు వండుకోలేకపోతే అసలు ఇడ్లీ సాంబార్తో సహా టిక్ టిక్ అంటే అన్నీ వచ్చేస్తాయి. మాకు ఆ పరిస్థితి కాదు కదా అది. కాబట్టి ఏం దొరకలేదు వీడికి. అందుకని ఏం చేశాడు? మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఏం చేశాడు? తండ్రి అందరినీ పిలిచి సంతోషించాడు. అంటే రక్షించబడిన వారి కారణంగా ఆనందం. పోగొట్టుకున్న దాన్ని తిరిగి సంపాదించుకుంటే ఆనందం. ఏం పోగొట్టుకున్నాం? సంతోషాన్ని పోగొట్టుకున్నాం.
లోకాశల్లో పడి దుఃఖాన్ని తెచ్చుకున్నాం. కానీ పోయిన సంతోషాన్ని రక్షణ వలన తిరిగి తెచ్చుకున్నాం అనుకోండి, ఆనందం. అందుకని రక్షించబడితే పరలోకంలో ఎక్కువ ఆనందం కలుగుతుంది. ఇక్కడ కూడా వీళ్ళు రక్షించబడ్డారు, అందుకని వీరి పట్ల పౌలు అపోస్తలుడు ఆనందిస్తున్నాడు. వారిని ఏమంటున్నాడు? నా కిరీటము మీరు అంటున్నాడు. అంటే నా అచీవ్మెంట్ మీరు. పౌల్ని, అయ్యా ఇవన్నీ వదిలేసావు, ఏం సాధించావు అంటే పౌలు ఏం చూపిస్తాడు? ఇదిగో ఫిలిప్పీ పట్టణంలో సంఘాన్ని సాధించా అని చూపిస్తాడు పౌలు. అందుకని ఇప్పుడు ఫిలిప్పీ పట్టణం ఏమైంది? పౌలు అపోస్తలునికి కిరీటం అయ్యింది. కాబట్టి ఆ రక్షించబడిన సమూహం, ఆ తోటి ఆత్మల వలన పౌలు అపోస్తలునికి ఏం కలుగుతుంది? సంతోషము కలుగుతుంది. హల్లెలూయా. అదే రీతిగా మరొక మాటను కూడా చెప్పి నేను ముగిస్తాను. 10వ అధ్యాయంలోనికి వెళ్దాం. నన్ను గూర్చి మీరెన్నాళ్లకు మరలా యోచన చేయసాగితిరని ప్రభువునందు మిక్కిలి సంతోషించి తిని, ఆ విషయములో మీరు యోచన చేసి ఉంటిరి కానీ తగిన సమయము దొరకక పోయెను. 15వ వచనాన్ని చూస్తారా ఒకసారి? ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకొను విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో. మరి రోమాపత్రిక 16వ అధ్యాయంలో ప్రతి ఒక్కరికి వందనాలు చెప్తున్నాడు. వాళ్ళు ఈ ఫిలిప్పీ సంఘం కూడా ఉంది. హల్లెలూయా. నేను మాసిదోనియా నుంచి వచ్చాక ఇచ్చే విషయంలో కానీ పుచ్చుకునే విషయంలో కానీ గమనించండి, వాస్తవానికి పరిచర్య కొంత నడవాలి అంటే ధనం అవసరమే. కానీ ధనం సంపాదించటమే పరిచర్య లక్ష్యం కాకూడదు. గమనించండి, అది ఏ కారణం చేత అయినా సరే. అందుకనే వాళ్ళకి ప్రేరేపణ కలిగితే వాళ్ళు ఇస్తారు, లేకపోతే లేదు, నో ప్రాబ్లం, ఇబ్బంది ఏం లేదు. పరిచర్య ప్రారంభించిన రోజుల్లో అయితే కొద్దిగా ఛార్జీలకి ఇబ్బంది పడిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు స్వచ్ఛందంగా వెళ్ళి పరిచర్య చేసి వచ్చే స్తోమత దేవుడిచ్చాడు. అందుకని ఏదైనా ఏం కాదు, ఏం అవసరం లేదు కూడా. ఎందుకని వాళ్ళకి కలిగితే ఉంటుంది, లేకపోతే లేదు, పెద్ద విషయం కాదు అది. కానీ దీని గురించే పట్టుకొని లాక్కోకూడదు కదా, దీని గురించే పెద్దగా హైరాణ పడిపోకూడదు. ఎందుకని ఏది అవసరమో అది సమయానికి ప్రభువు సహాయం చేస్తుంటే ఇంకా మనకేంటి అవసరం కదా. వాస్తవానికి కొద్దిగా ఈ ధనం విషయంలో ప్రతి విశ్వాసి, ముఖ్యంగా సేవకుడు యథార్థంగా ఉండాలి కదా. ఎంత యథార్థంగా ఉండాలంటే, నీకు డిమార్ట్లో 26 కేజీలు 31 కేజీలు రైస్ బ్యాగ్ కొనే స్తోమత ఉండి ఎంత 26 కేజీల బ్యాగ్ ఎంత ఉండి నువ్వు ఈ డబ్బాలో బియ్యం కోసం ఎగబడితే ఏమనాలి? నిన్ను యథార్థత అనాలా? ఏమనాలి? నీకు కొనుక్కునే స్తోమత ఇచ్చాడుగా దేవుడు, ఆ దేవుడు ఇచ్చాడు అనాలా? ఇదే ఇవ్వకపోతే మేము పస్తులు ఉంటున్నాం అనాలా? తప్పు కదా. మరి ఉన్నదంతా ఏమైపోద్ది? ఏటీఎం పిన్ ఎవడికి తెలియదు, అకౌంట్ నెంబర్ ఎవడికి తెలియదు, ఏమైపోద్ది అదంతా? అర్రే. అందుకనే బిఎండబ్ల్యూ షుడ్ నాట్ బి ది ఎయిమ్ ఆఫ్ మినిస్ట్రీ. బియ్యము డబ్బులు పరిచర్య యొక్క ఉద్దేశం కాకూడదు, అంతే. అది నీకు ఓపిక ఉందా, నడుచుకుంటాను వెళ్ళి చేసేసే, అంతే. నీ ఓపిక లేదా, ఎవరినైనా లిఫ్ట్ అడిగి వెళ్ళి చేసేసే. నేను కదలలేని పరిస్థితుల్లో, బండి కూడా డ్రైవ్ చేయలేని పరిస్థితుల్లో తోటి సేవకుడిని అప్పుడు పిలుస్తా, అయ్యగారు పలానా చోట మీటింగ్కి వెళ్ళాలి, మీరు డ్రైవ్ చేస్తే నేను వస్తానని అప్పుడు పిలుస్తా. అంతేగాని ఆయన పనులు ఆయనే ఉంటాడు. అంతేగాని పద్దాక నా చుట్టూ తిరగాలని ఎవరిని కోరుకోను. ఎందుకని? పని పోద్ది. పని వాళ్ళందరూ ఒక చోట ఉన్నారనుకోండి, పని ఆగిపోద్ది. బాగా గుర్తుపెట్టుకోండి. ఏదో అష్టదిగ్గజాల్లాగా మధ్యలో మెయిన్ అయ్యగారు ఉండాలి, చుట్టూ అయ్యగారులు అందరూ కూర్చోవాలి స్టేజీల మీద. పనులు ఆగిపోతాయండి, పనులు ఆగిపోతాయి.
చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో. అందుకనే గమనించండి, ఇచ్చే విషయంలో, పుచ్చుకునే విషయంలో మీరు నాతో పాలివారై ఉన్నారు. అంటే గమనించండి, కానుక ఇవ్వటంలో కూడా సంతోషం. హల్లెలూయా. కానుక ఇవ్వటంలో కూడా సంతోషం పౌలు అపోస్తలుడు అనుభవించాడు. ఎందుకనంటే రక్షణ సువార్తను ప్రకటించటానికి ఎన్నో వ్యయ ప్రయాసాలతో కూడుకున్నది, ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడుకున్నది. గమనించండి. కానీ సంఘ దర్శనం కంటే ముందుగా మనలో సువార్త దర్శనం అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా. సువార్త ప్రకటించకుండా సంఘం ఎక్కడ ఏర్పడుతుందండి కదా. నువ్వు విత్తనాలు వేయకుండా పంటను ఎలాగ ఆశిస్తావు కదా. ఈరోజు అందరికీ పంటే కావాలి, విత్తనాల సంగతి అనవసరం. దీనికి నువ్వు పెద్ద పెద్ద మాటలు వాడతావు, అభిషేకం అంటావు, ప్రతిష్ఠ అంటావు, అది అంటావు, ఆత్మ అంటావు, భాషలు అంటావు, ఎక్కడికో వెళ్ళిపోతున్నాను అంటావు. అసలు విషయం ఏంటంటే, ఒక పాపి రక్షించబడకుండా, ఒక పాపిలో మారు మనస్సు కలగకుండా, వాడికి సువార్త ప్రభు గురించిన పరిచయం లేకుండా ఇదంతా కూడా జరగదు. అందుకనే గ్రౌండ్ లెవెల్లో మన పునాదిలో ఖచ్చితంగా ఎవాంజలిజం, సువార్తీకరణ అనేది ఉండాలి. గమనించండి, సువార్తీకరణ ఉండాలి కదా. విలియం బూత్ అనే మిషనరీ మొట్టమొదటిగా ఈ నినాదాన్ని తీసుకొచ్చాడు. అదేంటంటే సోప్ సాల్వేషన్ అనే నినాదాన్ని తీసుకొచ్చాడు. ముందు సూప్ అంటే ఎంతో కొంత కడుపుకి ఏదైనా కదా. ఆడికి ఆకలి అవుతూ ఉంటుంది, ఆడు బాధల్లో ఉంటాడు, అదే అతనికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. నువ్వు ప్రభువుని గురించి చెప్తే ఆడికి అని ఎక్కుద్దా? అది. అందుకనే వాడికి ఎంతో కొంత ఆహారం, సోప్, వాడి ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ అండ్ హైజీన్. అప్పుడు నువ్వు సువార్త గురించి చెప్పు కదా, అప్పుడు నువ్వు సువార్త గురించి చెప్పు కదా. జాస్పరయ్య గారు ఒక మాట చెప్పారు, మేబీ ఎక్కడో మరి ఎక్కడో చెప్పారు, పైకాపురంలో అనుకుంటా, లేకపోతే సింగనగర్లో అనుకుంటా చెప్పారు. కూరగాయలు తెచ్చే అమ్మాయి కంట ఎప్పుడు ఇచ్చే డబ్బుల కన్నా కాస్త ఎక్కువ డబ్బులు ఇచ్చామనుకోండి, కూర్చొని సువార్త వింటదంట. మరి ఇప్పుడు నేను కూరగాయలు కొన్నా కదా, నేనేం చేయటం మొదలు పెట్టానంటే, కొద్దిగా మంచి హోటల్స్కి వెళ్ళినప్పుడు కొద్దిగా ఎక్కువ టిప్ ఇవ్వటం మొదలుపెట్టా. ఇవ్వటం వల్ల వాడు పరిచయం అవుతాడుగా. నెక్స్ట్ టైం ఖచ్చితంగా మన దగ్గరికి వచ్చి నమస్తే పెడతాడు ఖచ్చితంగా. సార్ ఇక్కడ కూర్చోండి అంటాడు, అన్ని టైంకి అన్నీ తెస్తాడు, అన్నీ అరేంజ్ చేస్తాడు. అప్పుడు ఒక మంచి సందర్భంలో అడిగి ఒక మాట చెప్పాం అనుకో ప్రభు గురించి, అయిపోయింది. అందుకనే ముందుగా ఏముండాలి, ఈ బేసిక్ నీడ్స్ ఉంటాయి చూడండి, తీర్చబడితే ఖచ్చితంగా వాళ్ళు ప్రభువుని నమ్ముకుంటారు. దీన్ని అపవాది పెట్టిన పేరేంటంటే మత మార్పిడి. దీని గురించి అసలు మీరు పట్టించుకోవద్దు, అది అవసరత అండి. మనం ప్రభు ప్రేమను చూపిస్తున్నాం కదా. మీకు సువార్త వీడియో మాత్రమే వచ్చింది కదా మహారాష్ట్ర వాళ్ళతో నేను హిందీలో మాట్లాడుతున్నది, కానీ దానికి ముందు బియ్యం పంచాం, కూరగాయలు పంచాం. ముందు అడిగి పంచితేనే కదా ఆడు కాసేపు నిలబడి మన మాటినేది. గమనించండి. మా డబ్బులు అక్కడ అవజేస్తున్నాం అంటే మీ డబ్బులు కాదులేండి, ఎవరో ఇచ్చారు దానికి డబ్బులు. అందుకనే గమనించండి, సువార్త ప్రకటన అనేది వ్యయ ప్రయాసాలతో కూడుకున్నది. దీనికి ఇవ్వటంలో కూడా మనం ఆనందం పొందాలి. అందుకని పౌలు అపోస్తలుడు ఏమంటున్నాడు గమనించండి, ఇచ్చు విషయములోను పుచ్చుకొను విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. పాలివారు కాలేదు. గమనించండి, మనిషి లెక్కలో కాదు ఇక్కడ కావాల్సింది. ఆత్మలు రక్షించబడటానికి ప్రభు ప్రేరేపించిన దాన్ని బట్టి మనం ఇవ్వగలిగినప్పుడు మనకి సంతోషం కలుగుతుంది కదా. ప్రభు ప్రేరేపణ కలిగించినప్పటికీ నువ్వు వెనక తీసావు అనుకో, గుప్పిలి విప్పకుండా ఆనందం బదులు ఏం కలుగుతుంది? దుఃఖమే కలుగుతుంది కదా. గమనించండి. అందుకనే చాలా సందర్భాల్లో మనం కూడా ప్రభువుకి ఇవ్వాల్సినంత గౌరవం, ఇవ్వాల్సినంత సమయం, ఇవ్వాల్సినంత కానుక ఇవ్వకుండా మన జీవితాల్లో మన సంతోషాన్ని మనమే పోగొట్టుకుంటూ ఉంటాం. కానీ గమనించండి, పౌలు ఇచ్చే విషయంలో కూడా అందుకే పౌలు అపోస్తలుడు
పత్రికల్లో రాస్తూ అంటాడు, నేను మీకు భారం కాకూడదని అంటాడు. ముఖ్యంగా అకులా ప్రిస్కిల్లాతో నేను మీకు భారం కాకూడదని డేరాలు కొడుతున్నాను అంటాడు. అంటే తన జీవనానికి సంబంధించింది తానే సంపాదించుకోవటం మొదలుపెట్టాడు కదా. ఇది పౌలపోస్తలుని విధానం. ఆ విధానంలో కూడా పౌలపోస్తలుడు సంతోషాన్ని, ఆనందాన్ని పొందుకున్నాడు. కాబట్టి ప్రభువు చేతులకు మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు, ఆయన వాక్యానికి విధేయత చూపించినప్పుడు, మనము ప్రార్థనలో, సువార్త ప్రకటించటంలో, సంఘముగా, సహవాసముగా, శ్రమలలో, వీటన్నిటిల్లో కూడా ప్రభువుకి ఇచ్చే విషయంలో, వీటన్నిటిల్లో కూడా మనం ఆనందాన్ని పొందుకుంటాం. అందుకని ఏమంటున్నాడు 4:4 ఎల్లప్పుడూ ప్రభువునందు, మరలా చెప్తున్నాను, ఆనందించుడు. అటువంటి ఆనందము, ఆత్మ సంబంధమైన ఆనందము ప్రభువు ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి మీరు సహాయము చేశారు. స్తోత్రాలు రాజా. ప్రతి ఒక్కరిలోనైనా ఆనందాన్ని, మీ పరలోకపు ఆనందాన్ని, మీ దైవికమైన సంతోషాన్ని కలిగించమని బతిమాలుకుంటూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని దర్శించండి, వారి ప్రయాసలో తోడుగా ఉండండి, సహాయము చేయమని, విన్న మాటలు మా హృదయంలో భద్రపరచమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ఒక